నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేది మే 2 నుంచి మనకి కండక్ట్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలా అయితే మనకి లాస్ట్ మినిట్ టిప్స్ అంటారు కదా, అంటే ఎలాంటి పాయింట్స్ మనము చూసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి అనే దానిపైన మనకి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఏస్ అకాడమీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయిన లంకేశ్వరరావు గారు ఉన్నారు. వీరితో ఆ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. యా సార్, అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్కి మే 2 నుంచి ఎంపీసెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, 4th వరకు జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ టైంలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దగ్గరలోకి వచ్చేసాం. ఈ టైంలో మీరు స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి, అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతే బెటర్ అంటారు? లైక్ లాస్ట్ మినిట్ టిప్స్ అనొచ్చు. లాస్ట్ మినిట్ టిప్స్ మీరు ఏవి ఇస్తారు స్టూడెంట్స్ కి? ఎవరైతే తెలంగాణ నుంచి ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో ఏపీ సెట్ 2025, సో ఓవరాల్గా ఎగ్జామ్ అనేది 180 minutes మనం కంప్లీట్ చేయాలి. 160 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో మ్యాథ్స్ నుంచి 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. అయితే దీనిలో హై వెయిటేజ్ టాపిక్స్, యాక్చువల్గా మన టార్గెట్ ఏంటి అంటే 80 to 90 స్కోర్ అనేటువంటిది చేస్తే సరిపోతుంది. 80 మార్క్స్ నుంచి 90 మార్క్స్. ఎవరైతే ఈ స్కోర్ అనేటువంటిది వస్తుందో నార్మలైజేషన్ తర్వాత ఖచ్చితంగా టాప్ మోస్ట్ కాలేజెస్లో వాళ్ళు అనుకున్నటువంటి బ్రాంచ్లో డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ మన టార్గెట్ 80 to 90 కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే మ్యాథ్స్ నుంచి ఎక్కువ స్కోర్ అనేది అరౌండ్ ఒక 40 క్వశ్చన్స్ అనేది 40 మార్క్స్ అనేది మ్యాథ్స్ నుంచి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఒక 25, నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి 25 వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే సో డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మ్యాథ్స్ నుంచి మేజర్ గా క్యాలిక్యులస్ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ, సో ఇలాంటి టాపిక్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే కెమిస్ట్రీ లాంటివి కనుక తీసుకున్నట్లయితే కెమిస్ట్రీలో ఈ ఐయుపాక్ నామిన్క్లేచర్ అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది. ఆ జనరల్ జిఓసి అంటే నథింగ్ బట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాని నుంచి మనకి డైరెక్ట్ గా ఒక 4 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. నెక్స్ట్ ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇలాంటిది ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకి యావరేజ్ గా ఒక 4 to 6 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తున్నాయి. నెక్స్ట్ ఈ థర్మో కెమిస్ట్రీ కానీ, కెమికల్ కైనెటిక్స్ అనేటువంటివి కావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ఆక్సిజన్ ఫ్యామిలీ అనేటువంటిది, నైట్రోజన్ ఫ్యామిలీ, వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అంటే ఫీనాల్స్ అని, నెక్స్ట్ ఈథర్స్ అని, ఇలా ఆక్సిజన్ ఫ్యామిలీకి రిలేటెడ్ గా కార్బనైల్స్ అనేటువంటిది కావచ్చు, ఆల్డిహైడ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ టాపిక్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఒక టాపిక్ అనేది ఉంటుంది. దాని నుంచి కూడా డైరెక్ట్ గా మనకి ఒక 2 క్వశ్చన్స్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇలా హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ మినిట్ లో ఒకసారి రివిజన్ చేసుకోవటం ద్వారా వాళ్ళకి డెఫినెట్ గా మంచి స్కోర్ అనేటువంటిది వస్తున్నాయి. సో ఆల్రెడీ ఏస్ అకాడమీ సో యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో ఈ హై ప్రయారిటీ టాపిక్స్ కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది చేయడం జరిగింది. మీరు ఒకసారి రెఫరెన్స్ కోసం వాటిని ఫాలో అయినా సరిపోతున్నాయి. అయితే ఈ తక్కువ టైంలో ఎవరైతే తెలంగాణ ఏపీ సెట్ అనేది రాయబోతున్నారో ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుని ఉన్నట్లయితే అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. మ్యాథ్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి. మన టార్గెట్ 160కి 160 అనేది కాదు, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నా. ఓకే, ఎక్కువ మంది స్టూడెంట్స్ టార్గెట్ ఏంటి 80 to 90 స్కోర్ చేస్తే చాలు. అలా చేయాలి అంటే సో హై ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్స్ ని ఒకసారి చూసుకోండి. మ్యాథ్స్ నుంచి ఎంత రావాలి, ఫిజిక్స్ నుంచి ఎంత రావాలి, కెమిస్ట్రీ నుంచి ఎంత వస్తే మోస్ట్లీ మనం ఆ జోన్లోకి వెళ్తాం, సేఫ్ జోన్లోకి వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా స్టూడెంట్స్ చేయాల్సినటువంటి ఇంకొక పని మాక్ టెస్ట్లు అనేది డెఫినెట్ గా రాయాల్సిందే అనమాట. మాక్ టెస్ట్ ఫస్ట్ ప్రిపేర్ అవుతే బెటర్ అంటే మాక్ టెస్ట్లు అనేది అట్లీస్ట్ కుదిరితే ఈ రోజు నుంచి అయినా కానీ అట్లీస్ట్ ఒకటి, ఓకే, ఇంకా పాసిబిలిటీ ఉంటే ఒక 2 టెస్ట్లు అనేది పర్ డే 2 టెస్ట్లు అనేటువంటిది కనుక మీరు రాయగలిగితే దానివల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన టార్గెట్ ఏంటి 80 to 90 మార్క్స్ అనేటువంటిది గెయిన్ చేయడం. దానికోసం మీరు రాసినటువంటి టెస్టుల ద్వారా మీరు ఏ రేంజ్ లో ఉన్నారనేటువంటిది తెలిసిపోతుంది. సపోజ్ ఇక్కడ మీరు మార్క్ టెస్ట్ లో ఒక 100 అలా వస్తుంది అనుకోండి, దానికి యావరేజ్ గా 10 to 15 మార్క్స్ అనేది వేరియేషన్ డెఫినెట్ గా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్. నార్మలైజేషన్ తర్వాత కూడా జస్ట్ లైక్ అలానే ఉంటుంది అనమాట. సో అంటే నీకు ముందుగానే డిసైడ్ అయిపోతుంది. నీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది బిల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటిది సో లాస్ట్ మినిట్ టిప్స్ గా
సో ఈ హై ప్రయారిటీ టాపిక్స్ ఏ ఉన్నాయి ఒకసారి రివైజ్ చేసుకోండి. కొత్త టాపిక్స్ ఏమి కూడా చదవద్దు. మన టార్గెట్ 80 to 90. నెక్స్ట్ మార్క్ టెస్ట్లు అనేటువంటిది ఖచ్చితంగా అటెంప్ట్ చేసే విధంగా చూసుకోండి. అట్లీస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే 1 day ముందుగానే ఒక 3 మార్క్ టెస్ట్లు అన్నా రాసుకోవటం చాలా చాలా ఉత్తమం. చివరి క్షణాల్లో రాస్తే నా కాన్ఫిడెంట్ లెవెల్ దెబ్బతింటుంది, ఇలాంటి ఆలోచనలు అనేటువంటిది కూడా ఉంటాయి. అవి చాలా చాలా 100% రాంగ్ అనమాట. మీరు అలాంటి ధోరణిలోకి వెళ్ళొద్దు. ఓకే, సో ఇవి రాసుకోవటం ద్వారా నువ్వు ఇంకా మెంటల్గా స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ మాక్ టెస్ట్ ఎవరి రిఫరెన్స్ నుంచి మనం తీసుకోవచ్చు? మార్క్ టెస్ట్లు అనేది ఏస్ ఆన్లైన్ ఛానల్ ద్వారా కూడా మనం ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నాం ఫ్రీగా. సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎవరైనా కానీ రాసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మనకి వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూఆర్ కోడ్ కూడా. ఇప్పుడు ఆ లింక్ లేదు అంటే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ ని డైరెక్ట్ గా మీరు స్కాన్ చేసినా సో ఆ లింక్ దగ్గరికి ఓపెన్ అవుతుంది, ఆ వెబ్ పేజ్ కి వెళ్తుంది. అక్కడ తెలంగాణ నెక్స్ట్ ఆంధ్ర ఈఏపీ సెట్ 2025 అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని పక్కన ఎన్రోల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. ఎందుకంటే క్రెడెన్షియల్స్ అనేటువంటిది మీకు దానికి వస్తాయి. సో మీకు 8 ఫ్రీ మార్క్ టెస్ట్లు అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. సో కాబట్టి అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చేయటానికల్లా దీన్ని రాయడానికి మీరు చేయాల్సింది ఫస్ట్ దానిలో ఎన్రోల్ అవటం. 24/7 ఏ టైంలో అయినా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఆ కీ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవడానికి కూడా డెఫినెట్ గా అవి హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ ఎనీ పేమెంట్. దే కెన్ జస్ట్ డౌన్లోడ్ దెమ్ అండ్ అప్పుడు మాక్ టెస్ట్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ కీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అనలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే లైక్ లాస్ట్ మినిట్ లో కొత్త కాన్సెప్ట్స్ ఏవి వెళ్ళకుండా మీరు ఏవైతే చెప్పారో ఆ కాన్సెప్ట్స్ ని థరోగా వాళ్ళు రివైజ్ చేసుకుని చక్కగా ఈ మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మంచి ప్రిపేర్ అవుతాయి. వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదర్ దెన్ దిస్ ఇంకేమన్నా టిప్స్ మనకి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతారు అంటారా? మేజర్ గా పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఎందుకు భయపడతారు అంటే సపోజ్ ఈ రోజు నేను 7 o'clock సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే నేను ఆల్రెడీ టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. సో నేను వెళ్ళాల్సినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ తెలియాలి, నేను వెళ్ళాల్సిన స్టేషన్ తెలియాలి. అంటే ఆ టార్గెట్ అనేది ముందుగానే నువ్వు డిసైడ్ అయి ఉండాలి. సో 1 hourలో నేనున్న లొకేషన్ నుంచి అక్కడికి రీచ్ అవ్వగలుగుతాను కాబట్టి సో 1 hour కంటే ముందే నేను బయలుదేరినట్లయితే నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా రాసుకోగలుగుతాను. సో ఇక్కడ కూడా ముందుగానే మీ ప్లాట్ఫామ్ని డిసైడ్ చేసుకోండి. 80 to 90 మార్క్స్. సో 80 to 90 మార్క్స్ దాన్ని రీచ్ కావాలి అంటే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ సో దాన్ని ఏ విధంగా చదువుకోవాలి, అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. హై ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకోండి, మార్క్ టెస్ట్లు రాయండి. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఓరియంటెడ్లో ఇక్కడ మీరు ఎగ్జామ్స్ అనేది రాస్తారు కాబట్టి మార్క్ టెస్ట్ల ద్వారా మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది 100% బిల్డ్ అవుతుంది. సో డెఫినెట్గా మనం అనుకున్నటువంటి ఆ స్కోర్ అనేటువంటిది చేయడానికి ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.